హాయ్ అండి. యాక్చువల్‌గా చాలామందికి కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారు. లేకపోతే కొంచెం హెల్తీగా ఉండాలని కోరుకుంటారు. లేకుంటే వెయిట్ కొంచెం లూజ్ అయితే బాగుంటుందనిపిస్తది. 4, 5 కేజీలు తగ్గితే బాగుంటుందేమో అనిపిస్తది. కానీ ఫైనల్‌గా అయితే ఆహ్, ఈ యాపిల్ సీడర్ వెనిగర్ అని ఒకటుందండి. యాక్చువల్‌గా ఇది చాలా తక్కువ మంది వాడతారు. ఎందుకంటే అది అందరికీ సూట్ అవ్వదు. మెయిన్ అదే ప్రాబ్లమ్. ఎందుకంటే మనం నిమ్మరసం, తేనె కలుపుకొని చాలామంది తాగమని చెప్తారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పరగడుపుతోటి. అది కూడా మంచి బెనిఫిట్సే ఇస్తది. కానీ దానికన్నా బెటర్ రిజల్ట్ అయితే అలానే చాలా బెనిఫిట్స్ అయితే ఈ యాపిల్ సీడర్ వెనిగర్‌తో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో మీరు ఒకసారి చూద్దాము. వాటి వల్ల కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అంటే దానివల్ల కొన్ని ఆహ్, అంటే వేరే సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అది ఎవరికైతే సూట్ అవుద్దో వాళ్ళ అదృష్టవంతులు. ఖచ్చితంగా అది ఒకసారి సెట్ అయిందంటే చాలా బెనిఫిట్స్ అయితే మీకు కలుగుతాయి. కాబట్టి మీరైతే ఒకసారి వాడి చూడండి మరి యాపిల్ సీడర్ వెనిగర్. దీన్ని చూస్తే ఎక్కువగా దీన్ని మనం వెయిట్ లాస్‌కే వాడతారు. ఎందుకంటే మార్నింగ్ పూట ఒక చెంచా 15 ఎంఎల్ ఒక గ్లాసులో వేసుకొని వార్మ్ వాటర్‌లో వేసుకొని తర్వాత కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. కొంచెం ఎందుకంటే అది కొంచెం పులిసినట్టు ఉంటది. ఎందుకంటే మనం తాగిన తర్వాత పళ్ళు బాగా పులిసిపోయినట్టు ఉంటది. కనీసం మనం ఏదైతే వాటర్ తాగుతామో ఆ గ్లాసు సైజ్ తీసుకొని దాని నిండా వాటర్ పోసుకొని ఈ 1 స్పూను యాపిల్ సీడర్ వెనిగర్ వేసుకొని అయితే తాగాల్సి ఉంటుంది. తాగిన తర్వాత అయితే హనీ వేసుకుంటే ఇంకో బెటరు. నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు డైరెక్ట్‌గా తాగుతామంటే ఇంకా మంచిది, తాగొచ్చు. ఇది తాగడం వల్ల ఏమవుతుందంటే మీకు త్వరగా అయితే వెయిట్ లాస్ అయితే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది. వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎక్సర్సైజ్ చేయడానికి కానీ లేకుంటే జాబ్ వల్ల కానీ బిజీగా ఉండి కానీ రకరకాల బిజీ షెడ్యూల్ వల్ల మనమైతే ఎక్సర్సైజ్లు అవి కరెక్ట్గా చేయలేకపోతుంటాం. డైట్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతుంటాం. దానికైతే ఈ ఆల్టర్నేట్ అయితే ఇది ఒకటి యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకుంటే మన బాడీలో ఏదైతే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుందో బాడీలో అదైతే తీసేస్తుంది క్లియర్గా అయితే. ఇంకా దానివల్ల ఫ్యాటీ లివర్ కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. ఎవరికైతే ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళకి లివర్ అయితే క్లీన్ అయిపోతుంది. అలానే యూరిన్ సిస్టమ్ మంచిగా అవుతుంది. అలానే కిడ్నీలు క్లీన్ అవుతాయి. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒక వెయిట్ లాస్‌కే కాదు, ఇది చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీనివల్ల అయితే. ఇంకపోతే దీని స్కిన్ మంచిగా స్మూత్‌గా తయారవుతుంది. అంతకుముందు కొంచెం ముడతలుగా కొంచెం డ్రైగా ఉంటే స్కిన్ కూడా మంచిగా తయారవుతుంది ఈ యాపిల్ సీడర్ వల్ల. అలానే చాలామంది కొన్ని ప్రయోగాల్లో తెలిసిందంటే ఈ యాపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. టైప్ 2 డయాబెటీస్ అని తెలిసిందిగా చాలామంది పేషెంట్లు బాధపడుతూ ఉంటారు ఈ డయాబెటీస్ వల్ల. అది కూడా రికవర్ చేస్తుందంట ఈ యాపిల్ సీడర్ వెనిగర్ అయితే. ఇన్ని రకాల లాభాలు అయితే ఈ యాపిల్ సీడర్ వెనిగర్ వల్ల అయితే ఉన్నాయి. కాకపోతే దీన్ని అందరూ తీసుకోవడానికి కుదరదండి. ఎందుకంటే కొంతమందే తీసుకోవాలి. ఎందుకంటే ఎవరికైతే కొంచెం అల్సర్ ఉంటుందో లేకుంటే కొంచెం కడుపులో పోతుంటారు కదా, ఆ టైప్ ఉండి లేకుంటే గ్యాస్ట్రిక్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో కొంతమంది కడుపు నిండా తిన్న తర్వాత సడన్గా గంట 2 గంటల తర్వాత గొంతులోకి వస్తుంటుంది కదా అన్నం. అలానే లేకుంటే మంట లాంటిది రావడం కానీ లేకుంటే గొంతులో మంట, కడుపులో మంట ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళైతే దీన్ని తీసుకోకూడదండి. ఇది కొంచెం తీసుకోకూడదు. లేకుంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయాలి పూర్తిగా అయితే. ఇంకపోతే ఇది తాగిన తర్వాత మీకు కొన్ని ఇండికేషన్స్ కనబడతాయి. ఏంటంటే ఇప్పుడు మీరు తాగిన తర్వాత పళ్ళు అయితే పులుస్తాయి. మీరు ఏదైతే చింతపండు కానీ ఏదైనా బాగా తిన్న తర్వాత పళ్ళు ఎలా అయితే పులిసిపోతాయో ఆ రకంగా అయితే మీరు ఇది తాగినప్పుడు పులిసిపోద్ది. మీకు ఆ పులిసింది బాగా విపరీతంగా ఉంది, మీకు బాగా ఇరిటేషన్ కలిగిస్తుందంటే ఆపేసేయండి. మీకు అలాంటి సెన్సెన్స్ ఉంటే ఆపేసేయండి. లేదా అలవాటైన తర్వాత 1, 2 రోజులు 4 రోజులు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సెట్ అయింది మీకు అనుకుంటే ఓకే. ఒకవేళ సెట్ కాలేదు, కొంచెం వాంతింగ్ ఫీలింగ్ లాంటిది లేకుంటే కొంచెం గొంతులో మంట లాంటిది ఉందంటే మటుకు దాన్ని ఇమీడియట్గా ఆపేసేయండి. అంటే మీకు స్టమక్లో ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు, అల్సర్ లాంటిది లేకుంటే వేరే రకమైన ఏదైనా అది గిట్లేదని అనమాట. అంటే మీకు సూట్ అవ్వలేదన్నట్టు. ఏదైతే యాపిల్ సీడర్ వెనిగర్ ఉందో మీకు సూట్ అవ్వలేదన్నట్టు అర్థం చేసుకోవాలి. దాన్ని ఇమీడియట్గా ఆపేసి మీరు మామూలు రెగ్యులర్గా తీసుకునే నిమ్మరసం అలానే తేనె కలుపుకొని తీసుకున్న అది కూడా ఫ్యాట్ లూజ్ అవుద్ది. అదైతే మీరు చేసుకోవచ్చు. కానీ ఇది ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇస్తుంటుంది మన యాపిల్ సీడర్ వెనిగర్ అయితే. ఇది మరి ఎవరు తీసుకోకూడదని మీకు అర్థమైంది కదా. ఖచ్చితంగా పళ్ళు అయితే బాగా పులిసిపోయినట్టు అనిపిస్తుంది. అది మీరు 4 రోజుల తర్వాత అది మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ఆ తర్వాత పెద్ద ఇబ్బంది అయితే కలిగించదు. కానీ ఆ లోపే మీకు కొంచెం బాగా ఇరిటేషన్ కలిగించి బాగా ఇబ్బంది అనిపిస్తే మీకు పళ్ళంతా అదొక రకంగా అనిపించింది అనుకోండి, మీరు ఆపేసేయండి ఇమీడియట్గా అయితే. దీన్ని యాపిల్ సీడర్ వెనిగర్ దీనికోసమే కాదు, చాలామంది జిమ్లో ఎవరైతే 6 ప్యాక్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు రెగ్యులర్గా ఈ యాపిల్ సీడర్ వెనిగర్ అయితే వాడుతూ ఉంటారు డైట్లో.
ఎందుకంటే చాలామంది డైటీషియన్లు కూడా దీన్ని సజెషన్ చేస్తూ ఉంటారు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోమని. కానీ అందరికైతే చెప్పాను కదా, అందరికి ఇది సెట్ కాదు. అదే ప్రాబ్లం అనమాట. అందరికి సెట్ కాదు. ఎవరైతే సెట్ అయ్యి అంతా బాగుంది, మాకు తాగిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటే సూపర్గా ఉంటుందండి. అలానే డైజెషన్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. డైజెషన్ దీనివల్ల అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంతకుముందు ఎవరైతే ఇబ్బంది పడారో కొంచెం డైజెషన్ వల్ల, ఆ డైజెషన్ అయితే క్లియర్గా పోతుంది. ఏదైతే ఇంగ్లీష్ మందులు మనం వాడతాం కదా, దానికన్నా బెటర్ అయితే రిజల్ట్ అయితే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అయితే ఇస్తుంది. మీకు మోషన్ ప్రాబ్లమ్స్ పూర్తిగా క్లియర్ అయిపోతాయి. ఒక మోషన్ ప్రాబ్లం క్లియర్ అయిందంటే ఆటోమేటిక్గా చాలా రోగాల వరకు తగ్గిపోతాయి. కాబట్టి మీకు ఈ రకంగా కూడా పనిచేస్తుంది. ఇంకా చాలామంది దీన్ని హెయిర్కి వాడుతుంటారు, స్కిన్కి వాడుకుంటారు. స్కిన్ స్మూత్నెస్ కోసం అప్లై చేసుకుంటారు కూడా చాలామంది. దీన్ని చాలా రకాలు వాడుకుంటారు యాపిల్ సైడర్ వెనిగర్. కాకపోతే మీరు ఇది కొనేటప్పుడు ఎలా అంటే ఇది రా క్వాంటిటీ తీసుకోండి. రా కంటెంట్ ఉంటుంది. కొన్ని రిఫైన్డ్ ఉంటాయి. రిఫైన్డ్ కాకుండా రా ఉంటుంది. ఆ రా తీసుకోండి. దాని మీద రాసి ఉంటుంది క్లియర్గా. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, డ్యామ్ షూరు. కాకపోతే చెప్పాను కదా, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఏమైనా అనిపిస్తే, పళ్ళు ఎక్కువగా పులవడం కానీ, లేకుంటే గ్యాస్ విపరీతంగా రావడం కానీ, ఇలాంటివి ఏమైనా మీకు అనిపిస్తే మటుకు మీరు ఇమీడియట్గా ఆపేసేయండి. ఆపేసి మిగతా సొల్యూషన్స్ ఉన్నాయి కదా, కొంచెం తేనె అలానే నిమ్మరసం కలుపుకొని వామ్ వాటర్లో తాగండి. అది కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. కానీ దానికన్నా ఇదైతే మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎక్కువ ఫ్యాట్ని తగ్గిస్తూ ఉంటుంది. అలానే స్కిన్ హెల్తీగా ఉంచుతుంది. అలానే మంచి డైజెషన్గా సహాయం చేస్తుంది. రకరకాలుగా అయితే ఉపయోగాలు అయితే ఉన్నాయి దీనివల్ల. ఫ్యాటీ లివర్ని తగ్గిస్తుంది. కిడ్నీ ఫంక్షన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఇదంతా సైంటిఫిక్గా నిరూపణ అయింది. ఇది సైంటిఫిక్గా నిరూపణ అయింది. ఇవన్నీ టైప్ 2 డయాబెటీస్ కానీ రిటర్న్ కావచ్చు కానీ, ఫ్యాటీ లివర్ని తగ్గించడం కానీ, ఇవన్నీ సైంటిఫిక్గా నిరూపించబడింది. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయని. మరి మీకు వాడండి. ఒక 4, 5 రోజులు వాడండి. మీకు ఏమన్నా కొంచెం ఇబ్బంది కలిగించేది మానేసేయండి. ఒకవేళ మంచిగా మీకు ఉందనిపిస్తే కంటిన్యూషన్ చేయండి. మీకైతే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకు కనిపిస్తుంది ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా అయితే. ఇది మరి ప్రస్తుతానికి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్తీ టిప్స్ అయితే మీకు తీసుకొస్తుంటాను ముందుకైతే. థ్యాంక్ యూ.